హాయ్ ఫ్రెండ్స్, ఓం సద్గురు సాయినాథ్ భక్తి సమాచారం ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో తులారాశి గురించి, తులారాశి యొక్క జాతకరీత్యం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ సంవత్సరంలో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వారు ఏ ఏ పాదాలలో సంచరించబోతున్నారు, ఆదాయ వ్యయాల గురించి, రాజపూజత గురించి, అవమానాల గురించి, రాహు కేతువు ఏ ఏ స్థానాలలో సంచరించబోతున్నారు, ఈ సంవత్సరంలో స్త్రీలకు ఎలా ఉంది, పురుషులకు అనేది ఎలా ఉండబోతుంది, రాజకీయ నాయకులకి ఎలా ఉండబోతుంది, చిన్నపిల్లలకు ఎలా ఉండబోతుంది, అలాగే వీరి యొక్క ఆరోగ్య పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది, తులారాశి వారు ఈ సంవత్సరంలో చేయవలసిన శాంతి పూజలు అనేది ఎటువంటి పూజలు అనేది చేయించుకోవాలి, అలాగే ఈ నెలలో వీళ్ళకి ఎలా ఉండబోతుంది, మంచి అనేది జరగబోతుందా లేదా అనేది ఈ సందేహం అనేది మీకు అర్థం అవ్వాలంటే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. తులారాశి వారు ఎన్ని పనులు ఉన్నా కూడాను ఈ వీడియో అనేది ఒక్క 5 నిమిషాలు అనేది ఈ వీడియో ద్వారా మీకు మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. ఇది పంచాంగం చూసి చెప్పబడిన వీడియో అండి, కల్పితం కాదు. అలాగే మీకు ఈ సంవత్సరంలో ఎటువంటి ఆదాయాలు అనేది ఉండబోతున్నాయా లేదా, మనకు అనుకూలంగా ఉంటాయా లేదా అని ఆలోచిస్తున్నారా? ఈ 12 రాశుల్లో కల్లా తులారాశి వారికి ఈ సంవత్సరం చాలా లాభాలు, ఆదాయాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయండి. పూర్తి వివరాలు అనేది కావాలంటే ఈ వీడియోని ఎక్కడా కూడా తులారాశి వారు స్కిప్ చేయకుండా చూడండి. తులారాశి వారు మన ఛానల్ని ఫస్ట్ కనుక చూస్తున్నట్లయితే వీడియోని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి పైనుండి ఆల్ సింబల్ని క్లిక్ చేయడం వల్ల రోజు పంచాంగం వీడియోస్ అనేది తెలుసుకోవచ్చు. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లాస్ట్లో ఒక చిన్న లైక్ అనేది ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోల ద్వారా ఈరోజు మొదటగా చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలండి. అలాగే తులారాశి వారి ఆదాయ వ్యయాల గురించి తెలుసుకుందాం. ఆదాయం 5, వ్యయం 14, రాజపూజిత 6, అవమానం 3. ఈ సంవత్సరం తులారాశి వారికి ఎలా ఉండబోతుందనేది తెలుసుకుందాం. ఈ సంవత్సరం ఈ రాశి వారికి స్త్రీ పురుషులకు గురుబలం కన్నా దైవిక బలం అనేది హెచ్చుగా ఉండును. ధనం, కుటుంబానికి సంబంధించి, సంపదకు సంబంధించి, పుత్రులకు సంబంధించిన కారకుడు గురుడు 9, 4, 9, 10 స్థానాలలో సంచరించబోతున్నాడు. వీరు ఏ పనులైనా కూడాను ఆత్మవిశ్వాసంతో ముందుకు పోగలరండి. రాహువు కేతువు బలం వల్ల శని 6వ స్థానంలో ఉండుట విశేషమండి. ఈ తులారాశి వారికి ఈ సంవత్సరం గతంలో సాధించలేనటువంటి పనులన్నీ కూడాను ఈ సమయంలో సాధించగలరు. ఏ వృత్తి వ్యాపారాలలో ఉన్న వారికైనాను బాగుండును. ఈ సంవత్సరం అనేది తులారాశి వారికి చాలా లాభదాయకంగానే కనిపిస్తుంది. ఒడిదుడుకుల నుండి కూడా బయటపడతారండి. రావాల్సిన సొమ్మును వచ్చును. గృహ సంబంధిత ఏదైనా కూడా లావాదేవీలు అనేది లాభాలే పొందుతారు. నూతన గృహాలు అనేది నిర్మించుట ఈ సంవత్సరంలో జరుగుతుంది. అలా నూతన గృహాలు అనేది నిర్మించకపోయినప్పటికీ భూములు అనేవి కూడా కొంటారు. అదేవిధంగా ఒక్కొక్క సమయంలో ఆదాయాలకు మించిన ఖర్చులు అనేది చేయగలుగుతారు. అలా జాగ్రత్తగా వహించాలి. జాగ్రత్తలు అనేది వహించటం వల్ల మీరు చాలా లాభదాయకంగా ముందుకు పోగలుగుతారండి. అంతేకాకుండా ఈ సంవత్సరం తులారాశి వారు స్త్రీ పురుషులు ఎవరైనా కూడాను గృహంలో వివాహ శుభకార్యాలకు సంబంధించి, వారికి వివాహానికి సంబంధించి కార్యం అనేది జరుగుతుంది ఈ సంవత్సరం. అలాగే గృహ సంబంధితమైన ఆర్థికంగా గాను ఒత్తిడి, ఒడిదుడుకులకు ఏదో ఒక లాభదాయకంగా చేతికందును. మీ నిజాయితీకి, మీ ప్రవర్తనకు కొంతమేరకు కష్టాలనేది మెరుగుపడతాయి. ఈ సంవత్సరంలో ఉద్యోగులకు అన్ని విధాలుగాను అనుకూలంగానే గ్రహ సంచారం బాగుంటుందండి. టచ్ ప్రయోజనాలతో కూడిన బదిలీలను, అధికారుల నుండి అనుగ్రహం అనేది పొందుతారు. కోర్టు లావాదేవీల విషయంలో కోర్టుకు సంబంధించి మనకు అనుకూలంగానే తీర్పులు అనేవి వచ్చుట. గ్రహ నిర్మాణ అధికారులు మనకి వాహన మార్పిడి అనేది జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు అనుకూలత, మీ శక్తి సామర్థ్యాలకు అధికారులు మెచ్చుట. నిరుద్యోగులు ఈ సంవత్సరంలో తప్పక ఉద్యోగాలు అనేది పొందగలుగుతారండి. తులారాశి వారికి ఈ సంవత్సరం గురుబలం అనేది మంచి యోగం అనేది, యోగదాయకం అనేది చెప్పుకోవచ్చు. టీవీ, సినిమా రంగాలలో ఉన్న గాయని గాయకులకు, నటించే వర్గాలు, సాంకేతిక నిపుణులకు విజయాలు అనేది లభిస్తాయి. నూతన అవకాశాలు అనేది మెరుగుగా ఉంటాయి. అలాగే మీకు అన్ని రంగాల వ్యాపారస్తులకు
ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంటుంది. నూతన వ్యాపారం ప్రారంభం అనేది హోటల్ సేవ మరియు రిటైర్డ్ వ్యాపారస్తులకు కూడా అనుకూలంగానే ఉంటుంది. జాయింట్ వ్యాపారస్తులకు కూడా, భాగస్వాములకు కూడా మంచి ఫలితాలు అనేవి వస్తూ ఉంటాయి ఈ సంవత్సరంలో. కాంట్రాక్ట్ పనులు అనేది చేయువారికి లాభమే ఈ సంవత్సరం కూడా. నూతన కాంట్రాక్ట్ లభించును. బంగారం వెండి వ్యాపారస్తులకు కూడా ఈ సంవత్సరం అనేది అనుకూలంగానే ఉంటుంది. ఈ సంవత్సరం తులారాశి వారికి విద్యార్థులకు గురుబలం వల్ల జ్ఞాపక శక్తి బాగుంటుంది. చదువుపై శ్రద్ధ పెడితే ఈ సంవత్సరం అనేది మార్కులతో ఉత్తీర్ణత సాధించగలుగుతారు. విదేశీ చదువుల గురించి ప్రయత్నాలు అనేది జరుగుతాయి. ఈ తులారాశి వారు పాలిటెక్నిక్, హైటెక్ అనే ఈ ఎగ్జామ్స్లో కూడా మంచి ర్యాంకులు పొంది మీరు సీట్లు అనేది పొందుతారు. క్రీడాకారులకు కూడా అనుకూలమైన విజయాలు అనేది సాధించగలుగుతారండి ఈ సంవత్సరం. అలాగే అందరికీ కూడాను ఇంట్లో శుభకార్యాలకు కూడా ఈ సంవత్సరం అనేది మీకు ఎక్కువగానే జరుగుతుంది. అలాగే స్త్రీలకు ఈ సంవత్సరం గ్రహబలం అనేది బాగుండటచే ఎంత మాట అయినా కూడాను, మీరు ఏం చెప్పినా కూడాను మీ మాటకు అనేది ఎదురనేది లేకుండా మీ మాటను ఎదురు చెప్పలేరండి. కుటుంబంలో మీ విలువ పెరుగును. విలువైన ఆభరణాల అభివృద్ధిని మీ పేరుతో స్థిరాస్తులు అనేది ఏర్పడతాయి. గృహంలో సంతోషం, సంతానం వల్ల ఆనందం, భార్యాభర్తల మధ్య సరి అయిన అవగాహన ఉంటుంది. అంతేకాకుండా స్త్రీలు డెలివరీ సమయంలో పుత్ర సంతానం అనేది ప్రాప్తి. వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరం అనేది వివాహం జరుగును. గతంలో విడిపోయిన వారు కలుస్తారండి. మొత్తం మీద ఈ రాశి వారికి స్త్రీ పురుషులకు యోగదాయకంగానే ఉంటుంది ఈ సంవత్సరం అనేది. ఇలా మీ తెలివితేటలు, మీ శక్తి సామర్థ్యాలు మిమ్మల్ని రక్షించగలుగుతాయి. మీ ముఖం చూడగానే ఎవరికైనా సరేను మంచి గౌరవం అనేది, అభిప్రాయం అనేది కలుగుతుందండి. అలాగే ఈ సంవత్సరం అన్ని విధాలుగానే బాగుంటుందని చెప్పవచ్చు. స్త్రీ పురుషులకు ఎవరికైనా కూడా ఈ సంవత్సరం అనేది యోగదాయకంగానే ఉంటుంది. మీ శక్తి సామర్థ్యాలు, తెలివితేటలతోటి మిమ్మల్ని రక్షించుకోగలుగుతారు. ఇప్పుడు అన్ని విధాలుగా బాగుంటుంటాయి కాబట్టి మీకు చేయవలసిన శాంతి పూజలు, నరదిష్టి అనేది ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరంలో చేయవలసిన శాంతులు, నరదిష్టి అధికంగా ఉంటుంది గాను మంగళవారం, శనివారం నియమాలు అనేది పాటించాలి. శివాలయంలో రుద్రాభిషేకాలు చేయడం వల్ల చాలా మంచిదండి. మహాశివరాత్రి రోజున జాగారం ఆచరించడం చాలా మంచిది. వ్రతం కూడా చేయడం మీకు అనుకూలంగానే ఉంటుంది. శ్రీశైల క్షేత్రాలను, పుణ్యక్షేత్రాలను అనేది మీరు ఆచరిస్తే చాలా మంచిది. నరదిష్టి, నవగ్రహ శాంతులు అనేవి ఇంతటితోటి మీకు దూరం అవుతాయి. ఈ తులారాశి వారికి ఈ సంవత్సరం మే నెలలో మీకు గ్రహ సంచారం అనేది అనుకూలంగా ఉండడం వల్ల అన్ని రంగాలకు సంబంధించి బాగుంటుంది. మీ కార్యాలలో సకాలంలో పూర్తి చేయగలుగుతారు. సంతానం, కుటుంబ సౌఖ్యాలు అనేది మీకు, వాహన లాభం, వివాహానికి సంబంధించి శుభకార్యాలు, పెద్దవారిని కలుసుకుంటారు. అన్నిటిలోనూ మద్దతుగానే ఉంటారండి ఈ సంవత్సరం అనేది. సంతానం వల్ల ఆనందం అనేది పొందుతారు ఈ నెలలో వచ్చేసి. తదుపరి జూన్ నెలలో వచ్చేసి నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ చూసుకుందాం. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారని, మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ అనేది ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. తులారాశి వారు ఎవరైనా కనుకను ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి పైన ఆల్ అనే సింబల్ని క్లిక్ చేయడం వల్ల రోజు మీరు మీ రాశి గురించి పంచాంగం ద్వారా తెలుసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో తెలియచేయండి. నేను పంచాంగం చూసి వీడియో అనేది చెప్పబడుతుంది.